ప్రతి మనిషి మాంసమే బలం, గుడ్డే బలం కాబట్టి డాక్టర్లు, న్యూట్రిషనిస్టులు, డైటీషియన్లు గుడ్డు మాంసం తినమన్నారు. కాబట్టి చాలామంది తినకూడని కొన్ని కులాల్లో ఉన్నవారు కూడా డాక్టర్లు చెప్పారని మారుతూ తింటున్నారు. కొంతమంది టీవీల్లో కూడా ప్రచారం చేస్తుంటారు, గుడ్డు తినండి, బాగా మాంసం తినండి అని. అంటే శాకాహారం తింటే మంచిదని ఎవరు ప్రచారం చేయరు. పత్రిజీ గారే దేశవ్యాప్తంగా ప్రపంచ దేశాల్లో కూడా శాకాహారం తినండి అని ప్రచారం పెద్ద ఎత్తున ప్రారంభించారు. మాంసాహారం తినమని ప్రచారం చేసేవారు, గుడ్లు తినమని ప్రచారం చేసేవారు టీవీల్లో బోల్డు మంది ఉన్నారు. కానీ గుడ్డు కంటే శాకాహారం ఎంత బలమైంది, మాంసకృతుల్లో ఎక్కువ, మాంసకృతులు ఎక్కువ, బలం ఎక్కువ అనటానికి ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఒక కోడిగుడ్డు బరువు 50-60 గ్రాములు ఉంటుంది. 50 నుంచి 60 గ్రాములు కోడిగుడ్డు బరువు. మరి పోటీ అనేసరికి సమానమైన బరువు తీసుకోవాలి కదా ఏదైనా. అంచేత సమానంగా బరువు ఉండే పెసలు తీసుకుందాం. 60 గ్రాముల పెసలు తీసుకుంటే మరి గుడ్డులో బలం ఎక్కువ, పెసల్లో బలం ఎక్కువ. గుడ్డులో మాంసకృతులు ఎక్కువ, పెసల్లో ఎక్కువ. ఇక్కడ చూడాలి మీరు ఇక్కడ. అందుకని మనం అలాంటి గుడ్డును మనం వదలాలంటే దానికంటే ఇంత మంచి ఆహారం ఈ ప్రకృతి వృక్ష సంపద సమాజానికి అందించినప్పుడు మనం దాన్ని ఎంత ఉపయోగించుకోవాలి అనేది మీకు తెలియాలి. ఒక కోడిగుడ్లో 7 గ్రాముల మాంసకృతులు ఉన్నాయి. అదే బరువు ఉండే పెసల్లో తీసుకుంటే 60 గ్రాముల పెసల్లో 15 గ్రాముల మాంసకృతులు ఉంటాయి. అంటే కోడిగుడ్డు కంటే ఒరిజినల్గా పెసల్లో డబుల్ మాంసకృతులు ఉన్నాయి. మరి కోడిగుడ్లో బలం 72. ఒక కోడిగుడ్లో కోడిగుడ్డంత బరువు ఉండే పెసలు తీసుకుంటే 210 శక్తి. ఇది 72, అది 210. అంటే కోడిగుడ్డు కంటే పెసలు 3 రెట్లు బలం ఎక్కువ. మీకు ఇంకోటి చెప్పాలి, మనందరికీ కోడిగుడ్డు బలం అంటాం కదా. మరి కోడి బలానికి ఏం తింటుంది? అది గింజలు తిని గుడ్లు పెడుతున్నది. మరి గుడ్డులు తిని మనమేం పెడుతుంది? ఈ మధ్య మనుషులకు పిల్లలు కూడా పుట్టట్లేదు. అందుకని ఆహారాలు మంచివి మనం తినే ప్రయత్నం చేయాలి. ఆరోగ్యంగా ఉండాలన్నా, సుఖంగా ఎక్కువ ఆయుర్దాయం పెరగాలన్నా. చూడండి, అదే మనం గింజల్ని తీసుకుంటే అంత బలం అన్నమాట. మన కోడిగుడ్లో కొలెస్ట్రాల్ ఉంది, పెసల్లో కొలెస్ట్రాల్ 0. ఖర్చు చూస్తే కోడిగుడ్డు 5 రూపాయలు, కానీ పెసలు చూస్తే అదే 5 రూపాయలకి 3 రెట్లు బలం ఇస్తున్నది, 2 రెట్లు మాంసకృతులను ఇస్తున్నాయి. కానీ ఇక్కడ ఇంకొక విషయం చూపిస్తాను. కోడిగుడ్డుకి మేము మొలకలు తినమని చెప్తూ ఉంటాం. మన దగ్గర కూడా ఇక్కడ శిబిరాల్లో మొలకల ప్యాకెట్లు పెడుతూ అమ్ముతుంటారు చాలామంది. మరి గింజకు మొలకెందుకు కట్టాలో తెలుసా? ఈ గింజలో ఉండే మాంసకృతులు 15 గ్రాములు. 60 గ్రాముల గింజలు తీసుకున్నాం కదా. కోడిగుడ్డు అంత బరువుండే గింజల్లో స్వతహాగా 15 గ్రాముల మాంసకృతులు ఉన్నాయి. ఈ గింజల్ని మనం మొలకట్టినప్పుడు 15 గ్రాముల మాంసకృతులల్లా 2 రోజుల్లో మొలకొచ్చేసరికి గింజల్లో 38 గ్రాముల మాంసకృతులకు పెరుగుతాయి. ఎందుకు? గింజ చెట్టు అవ్వాలి కాబట్టి అందులో ఉండే బీజం నీటిని తీసుకుని, గాలిని తీసుకుని, నత్రజని తీసుకుని అందులో కెమికల్ రియాక్షన్ స్టార్ట్ అవుతుంది. గింజల్లో ఉండే మాంసకృతులు డబల్ త్రిబుల్ అయిపోతాయి అన్నమాట. అలాంటి చక్కటి లాభం చేకూరుతుందన్నమాట ఇందులో. అందుకని కంపేర్ చేస్తే అసలు కోడిగుడ్డుకి మొలకలకి పోటీయే లేదు. ఇప్పుడు 38 గ్రాముల మాంసకృతులు వస్తాయి. కోడిగుడ్డంత బరువుండే పెసలను మనం తీసుకుని ఒట్టిగా నానబెట్టుకు తినటం కంటే, వాటిని రుబ్బి అట్టేసుకు తినటం కంటే, ఆ పెసల్ని నానబెట్టి మూటగట్టి మొలకలు వచ్చాక 2 రోజులు నాకు తీసుకుంటే ఆ మొలకలు వచ్చిన పెసల్లో 38 గ్రాముల మాంసకృతులు అయ్యాయి. మరి 38 గ్రాముల మాంసకృతులు రావాలంటే 5 కోడిగుడ్లు తినాలి. 5 కోడిగుడ్ల ఖరీదు 25 రూపాయలు. 25 రూపాయలు పెడితే వచ్చేంత మాంసకృతులు
రూపాయల పెసల్లో వచ్చేస్తాయి అన్నమాట. అంటే బలం ఎక్కువ, మాంసకృతులు ఎక్కువ. అందుకనే కోడిపుంజు పందానికి తీసుకెళ్ళేటప్పుడు ఈ సంక్రాంతి మాసం వస్తున్నది కదా, ఆ కోడిపుంజుకు పెట్టే దానా కూడా సజ్జలు, రాగులు, బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు. దానికి మాత్రం మాంసం పెట్టరు. అది అందుకని ఇంత బలమైన ఆహారం అన్నమాట ఇక్కడ చూస్తే. అందుకని మనకి ఈ ఆహారాలన్నిటిలో ముఖ్యంగా మనిషికి 1% కూడా హాని ఉండదు. అన్ని పోషకాలు ఉంటాయి, కొలెస్ట్రాల్ అసలు ఉండదు. అందుకని కూరలు, పండ్లు, ఆకుకూరలు, గింజధాన్యాలు మీరు బాగా తీసుకుంటే కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది, క్యాన్సర్లు రాకుండా ఉంటాయి, గుండె జబ్బులు నివారించుకోవచ్చు, పక్షవాతాలు రాకుండా మీ రక్తనాళాల్లో పేరుకున్న కొలెస్ట్రాల్ని ఈ కూరగాయలు, పళ్ళు శుద్ధి చేస్తాయి. ఇలాంటివన్నీ చక్కటి లాభాలు వస్తాయి అన్నమాట. అందుకని ఖర్చు తక్కువ, ఆరోగ్యం ఎక్కువ, సాత్వికతను పెంచుతాయి. అందుకని ప్రతిరోజు ధ్యానం బాగా చేయాలి అంటే పండ్లు, కూరలు, కూరగాయలు పుష్కలంగా ప్రతిరోజు పెట్టుకుని ఎక్కువగా తినే ప్రయత్నం చేయాలి. అంచేత తెలుసో తెలియకో మనకు అలవాటైన మాంసాహారాన్ని మనం మానిన తర్వాత మన పిల్లలకు కూడా ఎప్పుడు పెట్టకుండా చిన్నప్పటి నుంచి కూడా మానిపిస్తే మంచిదన్నమాట. అందుకని ఈ ధ్యాన మహాయజ్ఞానికి వచ్చిన మీ అందరికీ కూడా ఇంత మంచి స్థితిలో మీరు సాధన చేస్తూ మంచిగా మనిషి జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి చక్కటి ప్రయత్నం మీరందరూ చేస్తున్నందుకు మీ అందరికీ, అలాగే మీకు చక్కటి శిక్షణ ఇస్తూ మంచిగా మిమ్మల్ని మంచి దశకి తీసుకెళ్తున్నందుకు బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి మనందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మీకు ఇప్పుడు చెప్పిన విషయాలు పాంప్లెట్ రూపంలో మేము రాసాం. మీ అందరికీ వింటే ఈరోజు గుర్తుంటుంది. మరి మీరు అందరూ వెళ్ళి మీ వరకు వింటే మర్చిపోతారు. మరి మనందరం ప్రచారం చేయాలి కదా శాకాహారులుగా మారాలని. అందుకని మీ అందరికీ ఒక 50,000 కరపత్రాలు మేము తెచ్చాం. అవన్నీ మీకు షాప్స్లో పెట్టారు. కావలసినన్ని తీసుకువెళ్ళండి, కావాలంటే మీరు ముద్రించి పంచండి. మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో శాకాహారులుగా మారమని అద్భుతమైన ప్రచారానికి ఆ కరపత్రం సైంటిఫిక్గా తోడవుతుంది. అందుకని అందరూ ఉపయోగించుకోవచ్చు. ఈరోజు రేపు వచ్చేవారు ఇంకా చాలామందికి సరిపోతాయి. మరి ఈ అవకాశం మాకు కలిగించినందుకు పత్రిజీ గారికి మా తరపున హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ